నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా నేటి ముఖ్యాంశాలు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల కోలాహలం. వేసవి సెలవులు మరియు శుక్రవారం కావడంతో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి పోటెత్తిన భక్తజనం. ప్రజల భద్రత ప్రధాన లక్ష్యమన్న విఎంసి కమిషనర్ ధ్యానచంద్ర అజిత్ సింగ్ నగర్, వేముల శ్యామలాదేవి రోడ్, భగత్ సింగ్ నగర్ రోడ్, వాంబే కాలనీ ప్రాంతాలలో పర్యటించిన కమిషనర్ రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలతో ముందుకు సాగుతోందని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి గంటా కృష్ణమోహన్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న వేలాది సమస్యలను గుర్తించి వాటికి వేగవంతంగా పరిష్కారం చూపించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. సింగినగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల వారి కార్యాలయం నందు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆదేశానుసారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో స్థానిక ప్రజల నుండి అర్జీలను సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి గంటా కృష్ణమోహన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు కార్యాలయం సిబ్బంది మరియు అధికారులు స్వీకరించారు. ఈ సందర్భంగా నవనీతం సాంబశివరావు, గంటా కృష్ణమోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలతో ముందుకు సాగుతోందన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా దర్బార్ ద్వారా అందిన ప్రతి దరఖాస్తును పరిష్కరించి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలబెట్టే దిశగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కూడా ప్రజా సమస్యలు సత్వరే పరిష్కారం కావాలా, సమస్యలు లేనటువంటి నవ్యాంధ్రప్రదేశ్గా భారతదేశంలో మొట్టమొదటి స్థానంలో నిలవాలనేటువంటి ఆకాంక్షతో ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి రాగానే ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి సమక్షంలో ప్రజా సమస్యలన్నింటినీ కూడా స్వీకరించి సత్వరమే యుద్ధ ప్రాతిపదిక మీద పరిష్కారం చేస్తున్నటువంటి దానిలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు బోండా ఉమామహేశ్వరరావు గారి నేతృత్వంలో ఆయన ఎమ్మెల్యే కాగానే ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 2,77,000 మంది ఓటర్లు, 3,60,000 మంది ప్రజానికం సమస్యలు లేనటువంటి నియోజకవర్గంగా రాష్ట్రంలో ప్రప్రథమ స్థానంలో నిలవాలనేటువంటి ఆకాంక్షతో ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ప్రతి శుక్రవారం నాడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలని అర్జీల రూపంలో స్వీకరించి ఇక్కడే ఉండాలి అధికారులు, వివిధ సెక్షన్లకు సంబంధించినటువంటి గవర్నమెంట్ అధికారులు కానివ్వండి, మున్సిపల్ అధికారులు కానివ్వండి, ఇరిగేషన్ అధికారులు కానివ్వండి, శానిటేషన్ అధికారులు కానివ్వండి, ఇతర అధికారులు అందరి సమక్షంలో కూడా వెంటనే వారికి ఆ దరఖాస్తులు అందజేసి యుద్ధ ప్రాతిపదిక మీద పరిష్కారం చేస్తున్నటువంటి నియోజకవర్గం ఏమైనా ఉందంటే అది ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారి నాయకత్వంలో సెంట్రల్ నియోజకవర్గాన్ని ముక్తకన్నంతో ప్రజానీకం మొత్తం కూడా వెలుగెత్తి చాటుతున్నటువంటి అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గంలో గత 8 నెలలుగా ప్రజా దర్బారు ప్రతి శుక్రవారం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు మన శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు అందుబాటులో లేని కారణంగా ఈరోజు ప్రజా దర్బార్లో నేను అలాగే కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు గారు కూర్చోవడం జరిగింది. మొట్టమొదటిగా ప్రజా దర్బార్కి 2,000 అప్లికేషన్లు. తెలుగుదేశం పార్టీ ప్రజా దర్బార్ కార్యక్రమం మొదలెట్టినప్పుడు 2,000 మంది వచ్చి 2,000 అప్లికేషన్లు, ఎక్కువ శాతం ఇళ్ళది అలాగే పెన్షన్లది, మిగతాది చిన్న చిన్న సమస్యలతో వచ్చేవాళ్ళు. ఈరోజు 40 అప్లికేషన్లు. అంటే బోండా ఉమామహేశ్వరరావు గారి పనితీరేంటో దీంట్లోనే రుజువు అవుతుంది. ప్రతి అప్లికేషన్ కూడా సాయంత్రం ఏ రోజైతే శుక్రవారం ఉదయం ప్రజా దర్బార్లో వాళ్ళు అర్జీ పెట్టుకుంటారో ఆ రోజు సాయంత్రం సంబంధిత అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టి ప్రజల భద్రత ప్రధాన లక్ష్యమని, కావున అవుట్ ఫాల్ డ్రైన్స్ వద్ద రీలింగ్స్ త్వరగా పూర్తి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా అజిత్ సింగ్ నగర్, వేముల శ్యామలాదేవి రోడ్, భగత్ సింగ్ నగర్ రోడ్, వాంబే కాలనీ ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా అజిత్ సింగ్ నగర్, వేముల శ్యామలాదేవి రోడ్,
భగత్ సింగ్ నగర్ రోడ్, వాంబే కాలనీ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించారు. అజిత్ సింగ్ నగర్ వద్ద ఉన్న అవుట్ ఫాల్ డ్రైన్కు రైలింగ్స్ వేసి బార్ గేటింగ్కు సరిగ్గా చేయించాలని, నగరంలో ఇప్పటికే ప్రతి అవుట్ఫాల్ డ్రైన్ వద్ద రైలింగ్ పనులు మొదలు చేసినప్పటికీ మిగిలినవి కూడా త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల భద్రత ప్రధాన లక్ష్యంగా అధికారులు ముందుగా ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంద్రకీలాద్రిపై వేసవి సెలవులు మరియు శుక్రవారం కావడంతో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థాన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మరియు ఇన్ఛార్జ్ ఈవో రంగారావు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. భక్తుల రద్దీ అసాధారణంగా పెరగడంతో సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించే ఉద్దేశంతో ఉదయం 10 గంటల నుండి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీనివల్ల క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు అమ్మవారి దర్శనం వేగంగా లభించింది. ధర్మకర్తల మండలి సభ్యులు కూడా సామాన్య భక్తుల సేవలో నిమగ్నమయ్యారు. స్వయంగా భక్తులకు నీరు, మజ్జిగ అందిస్తూ సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో శుద్ధ షష్ఠి తిథి సందర్భంగా నిర్వహించిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఉత్సవం కొండపైన ఉన్న మహామండపంలోని 7వ అంతస్తులో గల కళా వేదికపై అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగిందని, హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడం లేదా చేయించడం వల్ల భక్తులకు శుభ ఫలితాలు కలుగుతాయని ఆలయ పండితులు తెలిపారు. ఈ ఉత్సవం కొండపైన ఉన్న మహామండపంలోని 7వ అంతస్తులో గల కళా వేదికపై అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగిందని, హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడం లేదా చేయించడం వల్ల భక్తులకు శుభ ఫలితాలు కలుగుతాయని ఆలయ పండితులు తెలిపారు. సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులు ఈ ఉత్సవంలో పాల్గొంటే స్వామివారి అనుగ్రహంతో చక్కని సంతానం కలుగుతుందని, కాలసర్ప దోషం లేదా నాగదోషాల నుండి ఉపశమనం లభిస్తుందన్నారు. శారీరక రుగ్మతలు తొలగి బుద్ధి వికాసం, మానసిక ధైర్యం మరియు చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తాయని చెప్పారు. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ ఉత్సవంలో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ పాల్గొన్నారు. విజయవాడ లబ్బిపేటలోని ఓ వృద్ధుల నివాసంలో జరిగిన చోరీ కేసును కృష్ణలంక పోలీసులు ఛేదించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన క్రైమ్ ఎస్ఐ సైకం గిరిధర్ మరియు సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడిని గుర్తించారు. ఈ దొంగతనానికి పాల్పడిన వ్యక్తి ధర్మపురికి చెందిన ఉప్పలాడ రాముగా నిర్ధారించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన క్రైమ్ ఎస్ఐ సైకం గిరిధర్ మరియు సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడిని గుర్తించారు. ఈ దొంగతనానికి పాల్పడిన వ్యక్తి ధర్మపురికి చెందిన ఉప్పలాడ రాముగా నిర్ధారించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రాము గతంలో కూడా పలు దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద నుండి సుమారు 10 లక్షల రూపాయల విలువైన 75 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు ఒక బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జిల్లాకి వంగవీటి మోహనరంగ పేరు ఎందుకు పెట్టలేదని, ఆయన పేరు పెట్టకుండా లక్షల మంది రంగ అభిమానులను బాధపెట్టింది నిజం కాదా అని కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర చైర్మన్ చెనమల్ల ప్రసాదరావు సూటిగా ప్రశ్నించారు. ఈ రోజు కాపుల ఓట్ల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టాలని, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నీచ రాజకీయాలకు స్వస్తి పలకాలని హితవు పలికారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అధికారంలో ఉన్నప్పుడు జిల్లాకు రంగా పేరు పెట్టని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం రంగా పేరును ప్రస్తావించడం సమంజసం కాదని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి కేవలం రాజకీయం కోసమే వంగవీటి రంగా పేరును వాడుకుంటున్నారని, ఈ విషయం రాష్ట్రంలోని కాపు ప్రజలందరికీ తెలుసునన్నారు. తెలుగు రాష్ట్రంలో కాపుల మద్దతుతోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో ఇచ్చిన హామీల మేరకు జిల్లాకు రంగా పేరు పెట్టాలని కోరారు. కాపు కార్పొరేషన్ నిధులు, రిజర్వేషన్ల అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని, లేని పక్షంలో కాపు సంఘాల పోరాటం తప్పదని ఆయన హెచ్చరించారు. అందరికీ ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను చెనమల్ల ప్రసాదరావు, కాపు రిజర్వేషన్ పోరాట సమితి మరియు కాపు రాజ్యాధికార పోరాట సమితి రాష్ట్ర చైర్మన్గా ఉన్నాను.
ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు టైగర్ వంగవీటి మోహన్ రంగా గారి పేరు మీరు ఈ జిల్లాకు ఎందుకు పెట్టలేదని చెప్పి ఎన్డీఏ కూటమిని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అలా ప్రశ్నించడానికి మీరు అర్హులా అని మేము కాపు సంఘాల తరఫున మాజీ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నాం. గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు మిమ్మల్ని ఈ జిల్లాగా ఆయన పేరు పెట్టమంటే మీరు ఎందుకు పేరు పెట్టలేదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. మరి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేరు పెట్టకుండా ఇప్పుడు కాపులు తోలక ఓట్లు కొడదామనో ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసమో ఈరోజు ఈ విషయాన్ని ప్రస్తావించడం సమంజసం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు కానీ మీ నాన్నగారు గతంలో ఎవరైతే వంగవీటి మోహన్ రంగా గారిని చంపారో వారి హత్య కేసులో నిందితులుగా ఉన్నారో వారికి కోట్లాది రూపాయల విలువైన భూముల్ని హైదరాబాద్లో ఎలా కట్టబెట్టారని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అలాగే మీ శిష్యుడు గౌతమ్ రెడ్డి గారు రంగా గారిని ఇష్టానుసారంగా తిడితే మీరు అతనికి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి ఆయన్ని గౌరవించారు. మరి ఎవరైతే రంగా గారిని ఈ జిల్లాలో చంపారో ఆ కుటుంబానికి పెద్ద పెద్ద పదవులు ఇచ్చి గౌరవించారు. అలాంటి మీరు ఇవాళ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం మరి రంగా గారిని వాడుకోవడం అన్నది సమంజసం కాదని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా గతంలో పరిటాల రవి గారు కానీ లేకపోతే వివేకానంద రెడ్డి గారు కానీ లేకపోతే రంగా గారి హత్య మీద కానీ మీరు ఒక కమిటీ వేసి మీరు ఆ కమిటీ మీద జరుగుతున్నటువంటి ఆ హత్యల మీద జరిగినటువంటి దీనికి మీరు నిలబడతారా అని చెప్పి అడుగుతున్నాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అనేక లక్షల మంది కులాలకి మతాలకి అతీతంగా వంగవీటి మోహన్ రంగా గారి పేరు కృష్ణా జిల్లాకు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. కానీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అనేక మంది పేర్లు పెట్టి రంగా గారి పేరు పెట్టకుండా వివక్ష చూపించారన్న విషయం చాలా స్పష్టంగా ఉంది. అంటే రంగా గారి మీద ఈరోజు కపట ప్రేమ అంటే ముసలి కన్నీరు కారుస్తున్నారు. కులాల మధ్య చిచ్చు పెడతానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అనేక సార్లు ప్రయత్నం చేయటం వల్ల ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా 11 సీట్లు వచ్చినాయి. మరలా 2 సంవత్సరాలు అయిపోయింది, ఎన్నికలు అయిపోయి మరలా కులాల మధ్య యువత మధ్య చిచ్చు పెట్టి కులాల కుంపట్లు రాజేయాలనేటువంటి ఉద్దేశంతో మరలా రంగా గారి పేరు ఎత్తుకోవడం జరిగింది. మరి అదే వంగవీటి మోహన్ రంగా గారిని TV9 ఛానల్లో నీచంగా మాట్లాడినటువంటి గౌతమ్ రెడ్డి గారికి ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి సన్మానం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని నేను అడుగుతున్నాను. మరి రాజశేఖర రెడ్డి గారు కూడా రంగా గారి హత్యలో మరి ఆ రోజు నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులకి హైదరాబాద్లో 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ స్థలాన్ని బహుమతిగా ఇచ్చిన విషయం వాస్తవం కాదే అని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను. విజయవాడ నగరంలో గురువారం రాత్రి సినిమా యాక్షన్ సీన్లను తలపించేలా ఇద్దరు యువకులు సృష్టించిన బీభత్సం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఓ యువతి విషయంలో తలెత్తిన వివాదం కాస్త నడి రోడ్డుపై తార్ జీప్లతో బాహాబాహికి దిగేలా చేసింది. సినిమా స్టంట్లను మించిపోయిన ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విజయవాడ నగరంలో గురువారం రాత్రి సినిమా యాక్షన్ సీన్లను తలపించేలా ఇద్దరు యువకులు సృష్టించిన బీభత్సం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఓ యువతి విషయంలో తలెత్తిన వివాదం కాస్త నడి రోడ్డుపై తార్ జీపులతో బాహాబాహికి దిగేలా చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పడమట హైటెన్షన్ 100 అడుగుల రోడ్లో ఈ హైడ్రామా చోటు చేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం లింగమనేని రోహిత్,
బొల్లా ఓం అనే ఇద్దరు యువకులు ఒకే యువతి విషయంలో తీవ్ర ఘర్షణకు దిగారు. దాదాపు అరగంట పాటు సాగిన ఈ వీధి పోరాటంలో జనం హడలిపోయారు. వాహనాలతో బీభత్సం సృష్టించడంతో పాటు రాడ్లు, బేస్బాల్ స్టిక్స్తో పరస్పరం దాడులు చేసుకున్నారు. సమాచారం అందుకున్న పడమట పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘర్షణ జరిగిన సమయంలో సదరు యువతి కూడా అక్కడే కారులోనే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నగర నడిబొడ్డున పబ్లిక్ రోడ్డుపై ఇంతటి అరాచకానికి పాల్పడిన యువకులపై పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న రోహిత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విజయవాడ సత్యనారాయణపురంలోని ఓ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేశారు. లోపల ఉన్న గ్యాస్ సిలిండర్లను వెంటనే బయటకు తీయడంతో ప్రమాదం తప్పింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. విజయవాడలోని సత్యనారాయణపురంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గౌతమ్ రెడ్డి నివాసం సమీపంలోని ఒక నూడిల్స్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో హోటల్లో ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు ఉధృతమై ఆ ప్రాంతమంతా నల్లని పొగ అలుముకుంది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. లోపల ఉన్న మరికొన్ని గ్యాస్ సిలిండర్లను అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా బయటకు తీయడంతో ఓ పెద్ద ప్రమాదం తప్పింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల కోలాహలం. వేసవి సెలవులు మరియు శుక్రవారం కావడంతో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి పోటెత్తిన భక్తజనం. ప్రజల భద్రత ప్రధాన లక్ష్యమన్న వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర. అజిత్ సింగ్ నగర్, వేముల శ్యామలాదేవి రోడ్, భగత్ సింగ్ నగర్ రోడ్, వాంబే కాలనీ ప్రాంతాలలో పర్యటించిన కమిషనర్. ఇవి ఈనాటి అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.